మా రాజాసాబ్ వచ్చినప్పటి నుంచి హోప్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. కాకపోతే సడన్ గా ప్రొడ్యూసర్ వచ్చేసి ఆ ఫిల్మ్ మే రిలీజ్ ఆన్ సంక్రాంతి 2025 అంటున్నారు. సో సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందా అంటే నాకైతే రావాలనే ఉంది. ఎందుకంటే చాలా రోజులైంది నిజంగా. ఎందుకంటే ప్రభాస్ గారు ఒక సినిమాతో సంక్రాంతికి రావడం చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ లాస్ట్ సినిమా ఎప్పుడు నాకు గుర్తు కూడా లేదు అది ఏ సినిమా సంక్రాంతికి. సో రావాల్సిన రెండు ఉండే. ఫస్ట్ కల్కి రావాల్సింది, అది పోస్ట్పోన్ అయింది. ఆదిపురుష్ రావాల్సింది, అది పోస్ట్పోన్ అయింది. సో ఈసారైనా వచ్చే ఛాన్స్లు ఉన్నాయంటే మాత్రం నాకు గట్టిగా అనిపిస్తున్నాయి. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది. అది కాకుండా క్రౌడెడ్ అవుతుంది కాబట్టి సంక్రాంతి వేరే రిలీజ్ డేట్లు ఎక్కడెక్కడ ఉంటాయి. లేట్ 2023 క్రిస్మస్ ఏవో అనుకుంటాం కదా, ఇదంతా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మాత్రం నాకైతే వచ్చే ఛాన్స్ ఉందా నాకైతే అనిపిస్తుందా, నీకే అనిపిస్తుంది చెప్పు. జనరల్ గా చెప్పాలంటే లెట్స్ సే ఒక ఎస్టిమేషన్ ఉందనుకోరా, 300 400 ఫుల్ రన్ లెట్స్ సే అనుకుందాం, తక్కువలో తక్కువ అది అనుకుంటే సంక్రాంతి అది బూస్ట్ అవుతుంది, అది కరెక్ట్. కానీ అదేంటంటే ఇప్పుడు అరే ప్రభాస్ సినిమాకి ఇంకా వేరే సినిమాలు వస్తే బాక్స్ ఆఫీస్ తగ్గటము అంటే క్లాష్ వల్ల తగ్గటం అనేది ఉంటది. బట్ ప్రభాస్ సినిమా అయితే అంత పెద్దగా ఎఫెక్ట్ కాదు అంటిల్ ఆర్ అన్లెస్ పెద్ద బ్యాడ్ టాక్ వస్తే. అయితే కానీ ఇప్పుడు మరి సంక్రాంతి ఉంది కదా, అంటే ఫర్ ద సేక్ ఆఫ్ మిగతా ఫిలిమ్స్ గురించి ఇప్పుడు విశ్వంబర ఉంది అంటే ఇంకోటి ఏం చెప్తున్నారంటే విశ్వంబర ఆర్ రాజసాబ్ అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ విశ్వంబర అండ్ రాజసాబ్ సంక్రాంతికి, అదొకటి రన్ అవుతుంది. అంటే నీకు అదే టైంలో పీవీసీయుది అధీరా చెప్తున్నారు ఆ టైంకి. సో అధీరా అంతా పుల్ చేయకపోయినా కానీ పీవీసీయు మార్క్ ఉంటది అండ్ ఆల్ దీస్ ఏదో ఒకటి ఉంటది. అంటే మరి 300 కోట్ల అంత సీన్ లేదులే కానీ చెప్పలేము, ఏమో తెలియదు. హనుమాన్ చేసినట్టు ఇది కూడా చేయొచ్చు, ఛాన్స్ ఉంది. హనుమాన్ చేసినట్టు లేకచ్చు. అదే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తంలో రాజసాబ్ వస్తే అంటే ఇప్పుడు మన గుండ్రకారము ఆల్మోస్ట్ కాంపిటీషన్ మొత్తాన్ని స్మాష్ చేసేసేది. టాక్ బాగొచ్చుంటే హనుమాన్ కూడా లేచేది కాదు, నేను నిజం చెప్తాను. నిజం, అది మాత్రం గ్యారంటీ. నిజం, టాక్ పర్ఫెక్ట్ వచ్చుంటే హనుమాన్ కి స్క్రీన్ ఏం చెప్తారు రా, స్క్రీన్లు మాకు ఇవ్వండి అని అంటే ఆ సినిమా బాగుంది దానికి వస్తున్నారు, మీ దానికి వస్తున్నారు, మేము దానికి ఇచ్చుకుంటామనే చెప్తారు. ఇప్పుడు దానికి రాలేదు కాబట్టి దీనికి ఇచ్చారు. సో అలాగా గుంటూరుకారం అని ప్రాపర్ టాక్ పడి ఉంటే ఆ రోజు ఆ టైంలో వచ్చిన ఫిలిమ్స్ అన్ని క్లీన్ స్వీప్ అయిపోయాయి. అది టాక్ వర్కౌట్ కాలేదు. మిగతా ఫిలిమ్స్ చక్కగా హనుమాన్ మంచి తీసుకుంది, నాసామరంగా కూడా ఏబుల్ టు రికవర్ ద అమౌంట్. అయితే ఇప్పుడు రాజాసాబ్ కూడా లెట్స్ సే గుండ్రకారం లాగా మనం చెప్పలేము, బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ మొనోపలీ ప్రాసెస్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు గుండ్రకారం మొనోపలీ ప్రాసెస్ మహేష్ బాబు వల్ల కాదు, అది ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ స్టార్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. లైక్ ఈవెన్ గుంటూరుకారం అయినా కానీ ఇప్పుడు రాజాసాబ్ అయినా కానీ ఐ థింక్ బడ్జెట్ వైజ్ కానీ ఏదైనా కానీ బిగ్ అదే ఉంటుంది గ్యారంటీ. అవును. సో ఇలాంటి టైంలో రియల్లీ అని అనిపిస్తుంది. అంటే అంత ఇంకా ఏమన్నా చూసుకోవచ్చు కదా అని నా ఫీలింగ్. అయితే మిగతా ఫిలిమ్స్ తప్పుకుంటే నువ్వు అన్నట్టుగా క్లాష్ కి తప్పుకుంటే కూల్, నాట్ ఎ ప్రాబ్లం. కానీ వాళ్ళైతే విశ్వంబర ఆర్ రాజసాబ్ అంటున్నారు, విశ్వంబర అండ్ రాజసాబ్ అంటలే. సో దట్స్ సేఫ్ పాయింట్. పీవీసీ అయితే ఆడు అసలే మొండోడు వేసేస్తాడు. సో రియల్లీ ఏమో నాకైతే అంటే రాజసాబ్ మంచి కోసం కాదు, మిగతా సినిమాలు మంచి కోసం అయితే రాజసాబ్ రాకూడదు నా ఫీలింగ్. నాకైతే ఎట్లా అంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హనుమాన్ ఒకవేళ ఇట్లా ఆడింది కాబట్టి సంక్రాంతికి వచ్చి ఆడింది కాబట్టి చాలా వరకు చిన్న సినిమాలు కానీ పీవీసీ కానీ ఈవెన్ ఎనీ అదర్ ఫిలిం మాకు కూడా ఒక ఛాన్స్ ఉంది అని ఒక హోప్ అయితే గ్యారంటీ క్రియేట్ అవుతుందిరా. పెద్ద సినిమా ఉన్నా కానీ సంక్రాంతికి వచ్చినాం కాబట్టి, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఒక్క హనుమాన్ ఒక్కటే 275 crores కలెక్ట్ చేసింది లేదా 300 crores కలెక్ట్ చేసింది అట్లా కాదు. ఈవెన్ గుంటూరు కారం కూడా విత్ డిజాస్టర్ టాక్, సూపర్ స్టార్ ఉన్నా కానీ విత్ డిజాస్టర్ టాక్ ఇట్ వాజ్ ఏబుల్ టు కలెక్ట్ అరౌండ్ 220 crores. అంటే దాని చిల్లర ఎంతో తెలియదు మనకి, అంత ఉంది, అంతగానం కలెక్ట్ చేయగలిగింది అనమాట సినిమా. సో ఇవన్నీ చూసుకున్నా కానీ దే హ్యావ్ ఎస్టిమేట్ లైక్ 600 crores దాకా ఈజీగా లైక్ రెవెన్యూ క్రియేట్ చేయగలుగుతుంది సంక్రాంతి, అంత ఉందన్నమాట గ్యారంటీ. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుంది, ఆబ్వియస్గా థియేటర్లు తక్కువ వైపు ఉంటాయి లైక్ మిగతా వాళ్ళకి. నో ప్రాబ్లం, మాకు ఎన్ని థియేటర్లు ఇచ్చినా మేము రిలీజ్ చేస్తాం, మాకు రెవెన్యూ క్రియేట్ అవుతుంది ఇవాళ కాకపోతే రేపు. అండ్ ఆల్సో తర్వాత అండ్ ఆల్సో January 10th విల్ బి ద బిగ్గెస్ట్ డేట్. ఒకవేళ రావాలనుకుంటే ఈవెన్ విశ్వంబర అయినా కానీ లేదంటే రాజాసాబ్ అయినా కానీ ఈ రెండిట్లలో 10 రావాలి. ఎందుకంటే లైన్ ఉన్నాయి అండ్ ఆల్సో విత్ వీకెండ్ అండ్ ఆల్సో విత్ కంటిన్యూస్ వాట్ ఈస్ హాలిడేస్ అనమాట. సో బెటర్ డే అదే. చాలా వరకు వస్తాయి అవి రెండు ఇదే టైంకి వస్తాయి, లేదా ఈ రెండిట్లలో ఏదో ఒకటి రాకుండా ఉంటుంది. బట్ యాజ్ ఫర్ రాజాసాబ్కి ఖచ్చితంగా ఇదే డేట్కి రావాలని అడిగితే మాత్రం
ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు క్రిస్మస్ కూడా రావచ్చు. ఐ డోంట్ థింక్ సో అట్లా ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ వీకెండే ఉండాలని నాకు కూడా లేదు. కాకపోతే లైక్ ఇప్పుడున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ తొందరగా రికవరీ చేసుకోవాలి, కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ ఉండాలని ఒక థింకింగ్లో ఉన్నారు కాబట్టి ఎక్స్టెండెడ్ వీకెండ్ కోసం వెయిట్ చేస్తారు. లైక్ బీట్ వాట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిస్మస్ కానీ ఏదో ఒక వాట్ ఈస్ హాలిడే వీకెండ్ అట్లా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు గ్యారంటీ. ఇప్పటివరకు ఎవరు ఖర్చు ఫెయిలేదు కాబట్టి క్రిస్మస్కి పాసిబిలిటీ ఉందా? గ్యారంటీగా ఉంది. ఒకవేళ మనం అనుకునేది పుష్ప 2 కనుక పోస్ట్పోన్ అయితే క్రిస్మస్కి వచ్చే ఛాన్స్ ఉంది పుష్ప 2. దీని గురించి క్లియర్గా మాట్లాడదాం తర్వాత 2 నిమిషాలు వచ్చేస్తే ఇంకో టాపిక్ అది కూడా వచ్చేసి అది ఒకటి ఉంది. సో ఒకవేళ వస్తే లైక్ మళ్ళీ ఏమవుతుంది దాని గురించి మనకు క్యాల్కులేషన్స్ మారిపోతాయి. బట్ రైట్ నౌ లేట్ 2024 అనుకున్నా లేదంటే ఎర్లీ 2025 సంక్రాంతి ఆర్ క్రిస్మస్ కుడ్ బి ద బెస్ట్ డేట్. అవసరం లేదు ప్రభాస్ గురించి ఎట్లయినా వస్తారా, లైక్ జస్ట్ వీకెండ్ అయినా కానీ జనాలు వస్తారు. వీక్స్ నడుస్తుంది సినిమా, 2 వీక్స్ అయినా సినిమాకి జస్ట్ టాక్ వస్తే చాలు, బాగా నడిచిపోతుంది, కలెక్షన్స్ వచ్చేస్తే ఇబ్బంది ఏం లేదు. బట్ ఎక్స్టెండెడ్ వీకెండ్ కోసం అడుగుతారు, గ్యారంటీగా అడుగుతారు. దాన్ని బట్టి మాట్లాడేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అది ఫ్యాక్టరీ లెక్క తయారు చేస్తారు సినిమా మొత్తాన్ని. ఇయర్ 25 అని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ లైక్ నెలకు 2 ఉంటాయి. సో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే ఒకటి కాకపోయినా ఇంకోటి వర్క్ అవుద్ది, ఒక దాంట్లో 10 పోయినా ఇంకో దాంట్లో 15 వెనక్కి వస్తాయి ఏమో నా ఫీలింగ్ లో ఉండుంటారు వాళ్ళు. రాజాసాబ్ తో ఇప్పుడు వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళ లాస్ లోనే ఉన్నారు నాకు తెలిసి. అంటే త్రూ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఎటువైపు నుంచి అయితే వాళ్ళు దే ఆర్ ప్లాన్. ఆదిపురుష్ పెట్టింది పెద్ద బొక్క, ఆదిపురుష్ పెట్టింది. అండ్ మన రవితేజ గారి ఫిల్మ్ మీద వచ్చినట్టుంది కదా, ఇంకా రాలే, వస్తుంది ఇప్పుడుది కాదు అంత ముందర సంథింగ్ వచ్చినట్టు. ఓకే ఎనీవే అని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆదిపురుష్ తో రికవర్ చేసే ప్లాన్ లో రాజ్యసభ తో రికవర్ చేసే ప్లాన్ లో ఉంటారు కాబట్టి సంక్రాంతి అనుకుంటారు. లెట్స్ చూద్దాం. అండ్ ఆల్సో ఈసారి ఒకవేళ కనుక సంక్రాంతికి వాళ్ళకి వస్తా అంటే వాళ్ళదే బిగ్ స్టూడియో అవుతుంది, యువి క్రియేషన్స్ కాబట్టి, ప్రభాస్ కాబట్టి. అండ్ ఆల్సో విశ్వంబర అంత తక్కువ టైంలో రిలీజ్ అయిపోతుందా అని నాకు డౌట్ రా ఇంకా. ఎందుకంటే వాళ్ళు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అంటే లైక్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చిరంజీవి గారి పోర్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, త్రిష గారి పోర్షన్ రావాలి, ఇంకా చాలా ఉంది విత్ విఎఫ్ఎక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లైక్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా సంక్రాంతికే రావాలనే ఫీలింగ్. ఎందుకంటే పెద్ద స్టార్స్ ఇప్పుడు మనకి వింటేజ్ స్టార్స్ అందరు కూడా ఏం చేస్తున్నారంటే సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయిపోతున్నారు. అది ఏ టైంలో వచ్చినా కానీ మనకి కలెక్షన్స్ కానీ రికవరీ వస్తుందని ఎవరు మాట్లాడలేదు. అది కొంచెం ఇబ్బంది లేదు. మీకు ఈసారి క్వాలిటీ బాగుండాలనే ఫీలింగ్తో వాళ్ళు చేస్తే విశ్వరంబర కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటే మాత్రం ఉంది. ఏది ఇప్పుడు ముందే మేము ఖచ్చితంగా వస్తామని చెప్పలేము, ఎందుకంటే ఇంకా 7 ఉంది సినిమా మాట్లాడుకోవడానికి. లేదు అది రావట్లేదంటే మాత్రం యూవీ కూడా పక్క తప్పుకుంటుంది. సో వాళ్ళకు కూడా ఒక మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఉంటుంది గ్యారంటీగా. ఒకవేళ కనుక రాజాసాబ్ వస్తుంది అంటే మాత్రం ఎవరో వర్షం తర్వాత అంటారా సంక్రాంతి, ఇప్పటివరకు సంక్రాంతికి వచ్చింది వర్షం తర్వాత ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ ఒకవేళ వస్తే మాత్రం లాస్ట్ వర్షం అంట సంక్రాంతికి. ఐ వాంట్ ఇట్ లైక్ అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు సంక్రాంతి, మేము తీసుకోవద్దా అని నాకు ఉంది, ఖచ్చితంగా ఉంది సంక్రాంతికి రావాలి. కాదు మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ అండ్ యూవీ నువ్వు గుడ్ బాండ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అది లిటరల్ గా గుడ్ బాండ్ ఏంది ఫ్యామిలీ అనే. ఇద్దరులో ఒక్కళ్ళే వస్తారు, చూద్దాం ఏమవుతుందో. అది యా